హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గొప్ప వాళ్ళ మోసం అనే కథ చెప్పుకుందాం. పూర్వం రోమ్ నగరంలో ఒక ధర్మకర్త ఉండేవాడు. ఆయనకు అనాథలను చూస్తే అపరిమితమైన జాలి. అటువంటి వారిని చేరదీసి వారికి కలిగిన బాధలు తొలగించి ఎంతగానో సహాయపడేవాడు. ఆ నగరంలోనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడు రకరకాల వేషాలు వేసి ప్రజలు చేసే దానాలతో పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఫలానా ధర్మకర్త గారు గొప్ప దాత అని, ధర్మాత్ముడని వాడికి తెలిసింది. ఆయన దగ్గర ఎలాగైనా పెద్ద దానం పుచ్చుకోవాలని ఆ బిచ్చగాడికి కోరిక కలిగింది. వాడు తన కాలికి ఏవో పసర్లు రాసుకొని లావుగా వాచేటట్టుగా, కాలికి పెద్ద వ్రణం వచ్చినట్టుగా చేసుకున్నాడు. ఇటువంటి విద్యలలో వాడు నేర్పరి కావడం చేత సామాన్యులెవ్వరూ ఆ మోసం కనిపెట్టలేరు. ఈ కాలుతో బిచ్చగాడు బాధపడుతున్నట్టు మూలుగుతూ ఒకనాటి ఉదయం ధర్మకర్త గారి భవంతి బయట కూర్చున్నాడు. ధర్మకర్త గారి ఇంటికి వచ్చే పోయే జనం వాణ్ణి చూసి జాలిపడి చిల్లర డబ్బులు వేయసాగారు. కానీ వాడికి కావాల్సింది చిల్లర కాదు, ధర్మకర్త గారి పెద్ద దానం. అందుచేత వాడు ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోలేదు. కొంతసేపటికి ధర్మకర్త గారే బయటికి వచ్చాడు. ఆయన్ని చూడగానే ఆ బిచ్చగాడు, "కరుణించండి బాబయ్య, బాధతో చచ్చిపోతున్నాను నాయనా" అని ఎలుగెత్తి ఏడవసాగాడు. వాడి కాలిని చూడగానే ధర్మకర్తకు గుండె కరిగిపోయింది. ఆయన తన భటులను పిలిపించాడు. "పాపం వీణ్ణి తీసుకుపోయి పడుకోబెట్టండి. ఎక్కడో వద్దు, నా పక్క మీదనే పడుకోబెట్టండి. నేను గట్టి వైద్యులను పిలిపిస్తాను. వాడికి కావలసిన ఉపచారాలు ఏ లోటు లేకుండా చేయండి" అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ధర్మకర్త గారి భటులు బిచ్చగాన్ని తీసుకుపోయి ధర్మకర్త గారు స్వయంగా పడుకునే హంసతూలికా తల్పంపైనే పడుకోబెట్టారు. మరికొద్దిసేపటికి ఇద్దరు వైద్యులు ఆ బిచ్చగాడి కాలుని పరీక్షించడానికి, అవసరమైన చికిత్స చేయడానికి వచ్చారు. వాళ్ళు రోమ్ నగరానికంతటికీ పేరు మోసిన వ్రణవైద్యులు. పండు కోసం పోతే చెట్టు విరిగి మీద పడ్డట్టయింది బిచ్చగాడికి. ధర్మకర్త గారు పెద్దగా దానం చేసి పంపిస్తారనుకుంటే వాడి ప్రాణానికి ఈ వైద్యులు దాపురించారు. ఈ వైద్యుల్లో ఒకడు బిచ్చగాడి కాలు చూస్తూనే, "అబ్బో, చాలా ముదిరిపోయింది, ఇంకా కాలు తీసేయకపోతే కష్టం" అన్నాడు. బిచ్చగాడికి గుండె ఆగినంత పనైంది. రెండో వైద్యుడు బిచ్చగాడి కాలును శ్రద్ధగా పరీక్షించాడు. "ఇది దొంగవాపు. ఈ బిచ్చగాళ్ళు కొన్ని పసరులు పూసి ఇటువంటి రోగాలు సృష్టించగలరు. కొంతసేపటికి ఆ వాపు అదే తగ్గిపోతుంది. మందులు, మాకులు ఇటువంటివి ఏమీ అవసరం లేదు" అన్నాడు ఆయన. మొదటి వైద్యుడు కూడా భిక్షగాడి కాలిని జాగ్రత్తగా పరీక్షించిన మీదట రోగం నిజం కాదని తెలిసిపోయింది. వైద్యులిద్దరికీ కోపం వచ్చింది. చికిత్స చేస్తే ధర్మకర్త గారు బోలెడంత డబ్బిచ్చేవాడు. "దొంగ వెధవ మన నోట్లో కరక్కాయ కొట్టాడు, వీడి సంగతి ఆయనకి చెప్పేద్దాం" అన్నాడు ఒక వైద్యుడు. "అంతకంటే వీడికి నిజంగా రోగమేనని చెప్పి కాలు నరికేద్దాం, మనకి డబ్బులు వస్తాయి, వీడికి కూడా తగిన శాస్తి జరుగుతుంది" అన్నాడు రెండో వైద్యుడు. బిచ్చగాడికి అప్పుడు ప్రాణభయం పట్టుకుంది. వాడు పక్క మీద లేచి కూర్చొని బుద్ధి గడ్డి తిని 4 డబ్బులకు ఆశపడి తప్పుడు పని చేసిన మాట నిజమేనయ్యా, నన్ను రక్షించకండి, నా కాలు తెగ్గొట్టకండి, అందువల్ల మీకేం లాభం అని కాళ్ళా వేళ్ళా పడి బతిమలాడసాగాడు. అప్పుడు వైద్యులిద్దరూ కూడబలుక్కొని ఒకటైపోయారు. "ఇప్పుడు మాత్రం మించిపోయిందేంటి, మనం ఒక పని చేద్దాం, వాడి కాలు నయం చేసినట్టు నటిద్దాం, మన డబ్బులు మనం పుచ్చుకుందాం" అని చేయడానికి వారు నిశ్చయించుకున్నారు. వాళ్ళు బిచ్చగాడితో, "ఒరేయ్, నువ్వు నోరు మెదిపావంటే జాగ్రత్త. మేం చెప్పేదాకా ధర్మకర్త గారితో నీ కాలు నయం కాలేదనే చెప్పాలి"
లేకపోతే నీ కాలు నీది కాదు. మేం దాన్ని నరికేస్తాం. అర్థమైందా? బాగా గుర్తుంచుకో అని భయపెట్టారు. ఆ భిక్షగాడు కడుపు కక్కుర్తి కోసం జనాల్ని మోసగించేవాడే అయినా వాడికి ఈ పేరు మోసిన వైద్యుల మోసం చూసి మరింత ఆశ్చర్యం కలిగింది. కానీ వారికి ఉన్నంత ధైర్యం తనకు లేనందున వాడు ఆ వైద్యులు తనతో ఎలా చెప్పారో సరిగ్గా ఆ ప్రకారమే చేశాడు. వైద్యులు ధర్మకర్తతో, స్వామి, పాపం ఈ దౌర్భాగ్యుడు చాలా అపాయ స్థితిలో పడ్డాడు. భగవదనుగ్రహం వల్ల వాడు మీకు కనిపించాడు. మీరు మమ్మల్ని పిలిపించారు. మీరు కొంచెం ఆలస్యంగా మమ్మల్ని పిలిపించినట్లయితే వీడి ప్రాణానికే ప్రమాదం వచ్చేది. వాడి కాలుని, వాడి జబ్బుని నయం చేయడానికి మేం మా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాం. ఆపై భగవంతుడున్నాడు అని చెప్పారు. వాళ్ళు రోజూ వచ్చి కాలు కట్లు విప్పి మళ్ళీ కట్టిపోతున్నారు. వారాలు నెలలు గడుస్తున్నాయి. కానీ ఎంతకీ కాలు నయం కాదు, చికిత్స పూర్తి కాదు. పిచ్చగాడికి అన్ని విధాల సుఖంగా జరిగిపోతుంది. కానీ ఇంతకంటే స్వేచ్ఛగా వీధుల వెంబడి అడుక్కు తిన్న రోజులే వాడికి మంచివని అనిపించాయి. వాడు వైద్యులను పిలిచి, నా కాలు త్వరగా నయం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది అని ప్రార్థించసాగాడు. 3 నెలలు దొంగ వైద్యం చేసిన మీదట బిచ్చగాడి బాధ భరించలేక వైద్యులు చికిత్స పూర్తి అయిందని ధర్మకర్తకు తెలియజేశారు. ఆయన చాలా సంతోషించాడు. వైద్యులకు గొప్పగా బహుమానాలు, డబ్బు సమర్పించాడు. ఆ తర్వాత ఆ ధర్మకర్త బిచ్చగాడితో, ఏమిరా, నీ కాలు నయమైంది కదా, ఇక నుంచి నువ్వు ఏ పని చేస్తావు, ఎలా జీవిస్తావు అని అడిగాడు. అయ్యా, నాకు బుద్ధి వచ్చింది బాబయ్య. ఇంక నేను జన్మలో బిచ్చమెత్తుకోను. ఆ బిచ్చం ఎత్తే పని తప్ప ఇంకే పనైనా నేను చేసుకొని నా 2 కాళ్ళ మీద నేను బతుకుతాను అని ఆ బిచ్చగాడు జవాబిచ్చాడు. వాడు ఆ మాట ఎందుకన్నాడో అప్పుడు ధర్మకర్తకి ఏమాత్రం అర్థం కాలేదు. ఎందుకంటే వైద్యులు చేసిన పని ఆయనకు తెలియదు కదా. దీంతో ఆయన ఆ బిచ్చగాడి మీద జాలి చూపించాడు. వాడికి తన వద్దనే ఉద్యోగం ఇచ్చి దగ్గర పెట్టుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.